వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ భవానీ సంతాస్ వ్లాగ్స్ అండి. నిన్న మీకు చెప్పాను కదా, ఇంకా షార్ట్ వీడియోలోని అదే మినీ వ్లాగ్లోని మాకు 2 పండుగలు అయితే ఉన్నాయి. ఈరోజు అమ్మవారి పండుగలు చేసుకుంటున్నామని అదే అండి, ఇది నిన్నటి వీడియోయే. లాంగ్ వీడియో అయితే చేసేసాను. వీడియోని అయితే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా పండుగలు 2 పండుగలు అని చెప్పేసి అన్నాం కదా, ఇంకా మేము ఉంటున్న వైజాగ్లో గ్రామ దేవత అయిన సింగబామ్మ తల్లి పండుగ అయితే అవుతుందండి. సింగాలమ్మ తల్లి పండుగ చాలా బాగా జరుగుతుంది. ఇంకా మాకు సొంతూరు అయిన భోగాపురంలో కూడా పండుగ చాలా బాగా జరుగుతుంది. ఇంకా సొంతూరు అన్నాక అక్కడికి వెళ్ళాలి కదా ఖచ్చితంగా, ఇంకా అక్కడికైతే వెళ్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పసుపు కుంకుమ ఇచ్చుకోవడానికి మేమున్న దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమ చూపించుకొని ఆ తర్వాత ఇంకా ఊరైతే వెళ్తామండి. ఎప్పుడు 2 డేస్ ముందే వెళ్తాము. అక్కడ పండుగ అయితే 2 డేస్ నుంచి చాలా బాగా చేస్తారు. కాకపోతే ఇక్కడ అమ్మవారి పండుగ అక్కడ అమ్మవారి పండుగ ఒకేసారి రావడం వల్ల మేమైతే ఈసారి లేట్ అయ్యింది. ఇంకా మా అత్తయ్య మావయ్య వాళ్ళైతే నిన్న 2 డేస్ ముందే వెళ్ళిపోయారు. మేమైతే నిన్నైతే వెళ్ళాము. పండుగ చాలా అంటే చాలా బాగా జరిగింది. మా పండుగ వాతావరణం మొత్తం మీకు చూపిస్తాము. పల్లెటూరులో పండుగ ఎలాగుంటుందో క్లియర్గా చెప్పిస్తాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ సింగాలమ్మ తల్లి దగ్గరికి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి ఊరు వెళ్ళాలని చెప్పేసి మేము తొందరగా రెడీ అయిపోయి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. ఇంకా మార్నింగే రావడం వల్ల మాకు దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది, సింపుల్గా. లేదంటే మేము ఎప్పుడు కూడా చాలా పెద్ద లైన్లో ఉండేవాళ్ళమి. ఈరోజు అయితే మాకు దర్శనం బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. అప్పటికి జనాలు వచ్చేసరి మేమైతే బాగా దర్శించుకున్నాము. ఇంకా అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. అమ్మవారి ఫేస్ కట్ చూసారా కదా ఎంత కళగా ఉందో. అమ్మ కోరిన ప్రతి కోరిక తీర్చుతుంది. మాకైతే చాలా ఇష్టమైన తల్లి ఇవిడ. అందుకనే మేము ముందుగా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ పసుపు కుంకుమ అయితే ఇచ్చేసుకున్నాము. అక్కడ కూడా మాకు చాలా విశిష్ట అమ్మవారు, పరదేశీ అమ్మవారు. ఇంకా అక్కడ కూడా దర్శించుకోవడానికి మేము ఈ అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడికైతే వెళ్ళిపోతాము. ఇంకా మేము మా పిల్లలం అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము అమ్మవారిని దర్శించుకొని. ముందుగా అయితే అమ్మవారి దర్శనం అయితే బాగా అయిపోయింది. ఇంకా భోగాపురంలో పండగ చోడవరం దగ్గర చాలా అంటే చాలా బాగా జరుగుతారు. పల్లెటూరులో పండుగలు అంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, చాలా బాగుంటుందండి. తెలియలేని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. ఇంకా మేము ఊరైతే బయలుదేరి వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో కొంచెం మామిడి పళ్ళు అయితే కనిపించాయి. మామిడి పళ్ళు అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే మాకు అక్కడ సింహాద్రప్పన్న దేవుడు అయితే ఉన్నాడండి, మాకు ఇంటి ఇలవెల్పు దేవుడు. అతనికి మేము ఫస్ట్ పండు పెట్టకుండా పండు అయితే మామిడి పండు అయితే ఎప్పుడు తినమన్నమాట. ఇంకా వెళ్తున్నాం కదా, ఈరోజు ఆ సింహాద్రప్పనికి పండ్లు కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి మామిడి పళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా ఊరైతే వచ్చేసాము. మా సొంతూరు భోగాపురం, చోడవరం దగ్గర భోగాపురం. అమ్మవారి పండగ జాతర చూశారు కదా, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎలాగుందో. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. ఇంకా అమ్మవారి గుడి అయితే ఇది మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. జాతర అయితే చాలా బాగుంటుంది. పండగ పల్లెటూరులో పండగ అంటే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే చాలా మనశ్శాంతిగా ప్రశాంతిగా ఉంటుంది. ఇక్కడ మనుషులు కూడా నాకు చాలా బాగా నచ్చుతారు. ఇక్కడికైతే మేము వచ్చేసాము. ఇప్పుడు మా పండగ ఎంజాయ్ని, మా ఇల్లుని మొత్తం చూపిస్తాను చూడండి. ఇదే అండి మా సొంత ఇల్లు. మా మావయ్య గారు పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇది. మా అత్తయ్య మావయ్య గారు కూడా వైజాగ్లోనే ఉంటారు. 2 డేస్ ముందు నుంచి ఇక్కడికి అయితే వచ్చేసారు. ఇంకా సింహాద్రప్పని పెట్టండి మాకు అక్కడ దేవుడు విలవెలుపు అనమాట. మేము వచ్చేసరికి మా అత్తయ్య గారు అయితే అన్ని వంటల్ని ప్రిపేర్ చేసేసి ఉంచారు. ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్, మటన్, ఇంకా రసం అయితే పెట్టేసి ఉంచారు. అలాగే ఇంకా బూర్లు, గారెలు. ఇంకా పండగ అంటే అవి ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. మేము వచ్చేసరికి అన్నీ వండేసి ఇంకా మమ్మల్ని తినమని అయితే పెట్టారు. ఇంకా మేము తింటూ ఇంకా మాట్లాడుకుంటూ కొంతసేపు అయితే అలాగే గడిపిస్తాం. ఇంకా మాదంటే రేకుల షెడ్ కదండి, ఎండకి చాలా వేడి వచ్చేస్తుంది, అస్సలు గాలి వేయట్లేదు. అయినా సరే పండగ అంత ఎంజాయ్ చేస్తున్నామంటే ఎంత వేడైనా సొంతిల్లే కదండి. ఇంకా రేకుల షెడ్లో అయినా సరే మేము చాలా హ్యాపీగానే పండగ అయితే చేసుకున్నాం. కాకపోతే కొంచెం బాగా వేడైతే వచ్చేసింది. ఇంకా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ మా పండగని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వెంటనే వెళ్ళాం కదా, వెళ్ళిన వెంటనే ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయామండి. చూసారు కదా, ఇది పరదేశీ అమ్మవారి గుడి అన్నమాట. ఇక్కడ కూడా మేము
దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా మాకు దర్శనం చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను, మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని. ఇంకా పరదేశి వెళ్ళే అమ్మవారు, అలాగే సింగబామ తల్లి అమ్మవారు మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మవారు దర్శించేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతామన్నమాట. ఇంకా సాయంత్రం నుంచి ఇంకా మధ్యాహ్నం నుంచి ఇక్కడ పండగ మామూలుగా జరగదండి. ఇంకా దర్శించేసుకున్న తర్వాత భోజనం అయితే చేసేసి పండగ మొత్తం తిరిగేయాలన్నమాట. ఇంకా మాకు మధ్యాహ్నం భోజనాలు కూడా అయిపోతున్నాయి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేసి పండగని ఎంజాయ్ అయితే చాలా బాగా చేసేసాము. ఇంకా మా ఎంజాయ్ మొత్తం మీకు చూపిస్తాం చూడండి. ఇంకా పండగలకైతే ఇక్కడ అమ్మవారికి గుండాలు అయితే తొక్కుతారండి. మార్నింగ్ నుంచి ఉపవాసాలు ఉండి అమ్మ చెప్పిన కోరికను, అదే అమ్మను కోరిన కోరికను తీర్చారంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరు గుండాలు అయితే తొక్కుతారు. చూసారు కదా, కావిడికి కోళ్ళు కట్టి ఇంకా గుండం తక్కడానికైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి తడి బట్టలతో అయితే ఇలా పట్టుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్తారండి. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి గడ్డి, అలాగే బొగ్గులు, వేప కొమ్మలు, డప్పులతో ఊరేగించుకుంటా అమ్మవారికి ఇంకా గుండాలు అయితే తొక్కుతారు. ఇక్కడ గుండాలకైతే అగ్గిని తయారు చేస్తున్నారండి. తీసుకెళ్ళిన గడ్డిని అలాగే అందులో బొగ్గులను అయితే వేసి ఇంకా అగ్గిని అయితే చేసి ఇక్కడ గుండాలు అయితే తొక్కుతారు. నేనైతే చాలా బాగా చూశాను పండుగని. మీరు కూడా చూసియండి అమ్మవారు ఎంత కృపవాళ్ళైతే ఇలా గుండాలు అయితే తొక్కుతారు. చూసారుగా, మేము గుండాలు అయితే తొక్కేసారు, అందరూ చూసేసామన్నమాట. ఇంకొచ్చే దారిలో మా పిల్ల ఐస్ క్రీమ్లు కొనమన్నారు. మేము కూడా ఐస్ క్రీమ్లు కొనేసుకొని తినేసుకుంటూ గుడికని చేత వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడ పండగ అయితే చేస్తారండి. చూసారు కదా, ఇవి సిరిమాన్ అంటారు కదా, అదేదో వేస్తారంట, నాకు క్లారిటీగా అయితే తెలీదు. ఇక్కడైతే చక్రం మీద అయితే ఒక మనిషిని కూర్చోబెట్టి దీన్ని అయితే తిప్పుతారు. ముందుగా అయితే ఇది మొత్తం క్లీన్ చేసేసి కడిగేసి పసుపు కుంకాలు అయితే తెచ్చుకుంటారండి. ఊరు మొత్తం పసుపు కుంకుమ అరటిపళ్ళు అగరత్తులు తెచ్చి ఈ చక్రంకి రాసి ఇంకా పూజనైతే చేసిన తర్వాత చక్రం తగిలించి అతన్ని అయితే కూర్చోపెట్టి ఇంకా చాట నెత్తిమీద పెట్టుకుంటాడు. ఇంకా ఇత్తడి చాట అండి, దాన్ని అయితే నెత్తిమీద పెట్టుకొని ఇంకా అరటిపళ్ళు అదొక చెరుకు గళ్ళు తీసుకెళ్ళి అతని మీదకైతే ఇసిరేస్తారు. ఇది ఈ ఊరు ఆనవాయితీ అంటండి. ఇక్కడైతే పండుగని ఇలా అయితే చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ పండుగని బాగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఆచారం ప్రకారం ఇలా చేశారు. ఇంకా ఇది అయిపోగానే సాయంత్రం అయితే ఎద్దుల పందాలు కూడా పెట్టారు. ఎద్దుల పందాలు కూడా మేము చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా వారు, నేను, ఇంకా మా చిన్నత్తయ్య గారు వాళ్ళందరమే కలిపి ఇంకా ఎద్దుల పందాలు అయితే చూడడానికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. జనాలు కూడా చాలా చాలా వచ్చారండి. పల్లెటూరు నుంచి బయటకు వెళ్ళిపోయి బయటన చాలామంది బతికిన వాళ్ళు ఉన్న ఎక్కడున్నా సరే, ఎంత దూరంగా ఉన్నా సరే, గ్రామ దేవత పండుగ అనేసరికి అందరూ ఊరైతే వస్తారండి. పండుగను మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు. మేము కూడా అలాగే ఈ పండుగను అయితే చేసుకుంటున్నాం. ఇంకా అమ్మవారికి అయితే మేము సాయంత్రం ఉపారం అయితే పెట్టుకున్నామండి. అమ్మవారికి ఉపారం పెట్టుకొని సాయంత్రం బోనాలు అయితే వస్తాయి. అదే అందులోనైతే ఈ అన్నం అయితే వేస్తారండి, ఉపారాన్నం. ఇంకా అమ్మవారి ఘటాలు తీసుకొని వస్తారనమాట. ఘటాల్లో అన్నం అది వేస్తారు. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇంకా ఆ వీడియోని కూడా మీకు చూపించలేకపోతున్నాను. ఇంకా అమ్మవారికి అయితే ఉపారం పెట్టేసుకొని మా ఇల్లుని కూడా మీకు చూపించేశాను. ఇంకా సాయంత్రం అయ్యేసరికి రాత్రికి గుర్రాలు ఉంటాయండి అమ్మవారి దగ్గర. మగ గుర్రం, ఆడగుర్రం కూడా ఉంటుంది. ఇంక ఈ రెండు గుర్రాలని ముందైతే తీసుకెళ్తారు. ముందుకు నడిపించి ముందుకు ఎలాగైతే తీసుకెళ్తారో అలాగే వచ్చేటప్పుడు వెనక కాళ్ళ మీద నడిపించి తీసుకొస్తారనమాట. వెనక నుంచి తీసుకొస్తారు. అమ్మవారికి గుర్రాల ఊరేగింపు కూడా చాలా బాగుంటుంది. ఇంకా కత్తిని పెట్టుకొని ఘటాలు పట్టుకొని అలాగే డప్పుల సౌండ్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక చూసారు కదా, వెనక నుంచి నడిపించి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ అయితే ముందుకు తీసుకెళ్తారు, ఊరు మొత్తం తిప్పుతారు. తర్వాత వెనకాల మీద అలాగే ఇంకా మళ్ళీ తీసుకొస్తారనమాట. ఇక్కడ ఆచారాలు, పండుగలు చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రతి పండుగ నాకు చాలా ఇష్టంగా చూస్తానన్నమాట. ఇంకా మా పండుగలో మా పిల్లలు చాలా సందడి చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకు కూడా సిటీలో ఉంటే ఇలాంటివి ఏం తెలియదు, పల్లెటూరుకు వచ్చామంటే ఇలాంటి ఆనందాలు చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. ఇంకా జనాలు కూడా చూశారు కదా, ఇంకా చాలామంది బయటికి వెళ్ళి బతికిన వాళ్ళే ఇక్కడ పండుగ అనేసరికి మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఇంకా లాస్ట్ని ఇక్కడ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. ప్రోగ్రామ్ కూడా ఎంజాయ్ చేసాం. ఓకే అండి, వీడియోని సబ్స్క్రైబ్